రాహుల్ గాంధీ తాజాగా కొన్ని పాయింట్స్ రైజ్ చేసుకొచ్చారు. ఏంటంటే అయోధ్యలో ఎందుకు ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ, రామాలయం కి వచ్చేటప్పటికి ఏ లేబర్ని పిలవలేదు అన్నటువంటిది ఒకటి. అట్లాగే ఏదైతే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముని పిలవలేదు, అలాగే దానివల్లనే అవధీష్ సింగ్ ఓడించారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఇక్కడే కొంచెం కామన్ సెన్స్. టోటల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓడిపోయారు ఫైజాబాద్, బట్ అయోధ్య అసెంబ్లీ స్థానంలో బీజేపీనే గెలిచింది. ఇది నెంబర్ 1. తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా తెలియదు. నెంబర్ 2 వచ్చేటప్పటికి అక్కడ ఇంకొక విచిత్రమైనటువంటి పరిణామం ఉంది. ద్రౌపది ఇప్పుడు ఒకే ప్రోగ్రాంకి ఇద్దరు వెళ్ళరు. జనవరి రిపబ్లిక్ డేకి కానీ ఆగస్టు 15కి కానీ జరిగే దాంట్లో చూస్తే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగరేస్తారు. అక్కడికి అధ్యక్షురాలు వెళ్తారా లేదా అధ్యక్షుడు వెళ్తారా? అక్కడికి ఆ కార్యక్రమానికి సంబంధించి గెస్ట్ ఆయన. రిపబ్లిక్ డేకి రాష్ట్రపతి ఎగరేస్తారు, అప్పుడు ప్రధానమంత్రి అక్కడ కూర్చుంటారు. ఇంకొకటి కార్యక్రమానికి పిలిచినటువంటి కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ ప్రధానమంత్రి చేతుల మీద. పోనీ ద్రౌపది ముర్మును రానిలేదా? ద్రౌపది ముర్ము తర్వాత అయోధ్య వెళ్ళారు కదా, దర్శనం చేసుకున్నారు కదా. అలాగే అనేక మంది సాధు సంతులు కూడా అప్పుడు వెళ్ళాలా, తర్వాత వెళ్ళారు 1 by 1. ఇది కామన్ సెన్స్. కానీ రెచ్చగొట్టేటందుకోసం, చిచ్చు పెట్టేటందుకోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. అదే సందర్భంలో అయోధ్యకి సంబంధించిన ఆలయ నిర్మాణంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి కాళ్ళు కడిగాడు అదే నరేంద్ర మోడీ. ఇది చూశారు దేశమంతా. కాకపోతే సమస్య ఏంటంటే ప్రజలకి పాజిటివ్ కంటే నెగిటివ్ చెప్పేటటువంటి వ్యవహారమే నచ్చుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ ఆ విషయాన్ని జాగ్రత్తగా నింపుతున్నారు.